అందరికీ నమస్కారం. ఈరోజు వినిపిస్తున్న కథ పేరు అమర హృదయం. ఈ కథ రాసిన వారు ఎద్దనపూడి సులోచన రాణి గారు. ఇక కథ విందామా? కృష్ణ చైతన్య తిరిగి వచ్చాడు. ఏమిటి సుజా, అంతా నవ్వేస్తున్నావు? ఆ ఆనందం ఏమిటో నాకు కూడా చెప్పు అన్నాడు కాస్త టై కూడా తీసుకుంటూ. ఫనీ రా, నిద్రపోదు గాని అమర పిలిచింది. ఫనీ అయిష్టంగా ఆ పక్కం మీద నుండి లేచి వచ్చాడు. అమర తనకిచ్చిన బెడ్రూమ్లోకి వచ్చి ఫనీని పడుకోబెట్టింది. తను వెళ్ళి స్నానం చేసి వచ్చింది. తనకి కూడా అస్సలు ఆకలి లేదు. సుజాత కృష్ణ చైతన్యకు భోజనం పెడుతూ విశాలమ్మ గారితో తన మూలంగా అమరకి వచ్చిన బాధలు చెప్పి నవ్వుతుంది. సుజాత కప్స్లో ఫ్రూట్ సలాడ్ తెచ్చి కొంచెం ఇదైనా తిను అంది. వద్దు సుజా, తిను అమర, నువ్వేం నాలాగా త్వరగా లావ్ అయిపోవులే అని వెళ్ళింది. అమర ఫ్రూట్ సలాడ్ చెంచాతో ఫనికి తినిపించింది. నాకైతే మన ఇంటికి అస్సలు వెళ్ళబుద్ధి కావడం లేదు, ఇక్కడ ఎంత బాగుందో అన్నాడు. అలా అనకూడదు అంది అమర. నువ్వేగా నాకేమనిపించినా చెప్పేయని ఎన్నిసార్లు చెప్పావు ఫనీ అన్నాడు. ఉష్, పడుకో, మాట్లాడకు. అమర చేత్తో కొడుకు నోరు మూసింది. అమర దిండు మీద తల ఆనించింది. 10 నిమిషాల్లో గాఢ సుగప్తిలోకి జారిపోయింది. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. ఫనికి నిద్ర రాలేదు. కళ్ళు తెరిచి చూస్తున్నాడు. తల్లి బాగా నిద్రలో ఉందని తెలిసింది. మెల్లగా తన మెడ చుట్టూ వేసి ఉన్న చెయ్యి తల్లికి ఎక్కడ మెలకు వస్తుందో అన్నట్టుగా తీశాడు. పిల్లిలాగా మంచం చప్పుడు కాకుండా దిగాడు. తల తిప్పి తల్లిని చూశాడు. అమర మంచి నిద్రలో ఉంది. ఫని కాసేపు సంశయించాడు. తర్వాత తన మనసు తన వశంలో లేనివాడిలా ఏదో ఆకర్షణ ఈడ్చుకు వెళ్తున్నట్టే మెల్లగా పాదాలు శబ్దం కాకుండా అడుగులు ఎత్తివేస్తూ తన ఊపిరి కూడా వినిపించకూడదన్నట్టుగా నోటికి 2 చేతులు దోశలుగా పెట్టుకొని గది బయటికి వచ్చి మెల్లగా తల్లి నిద్రపోతున్న గది తలుపులు దగ్గరికి వేశాడు. ఎదురుగా గది తలుపులు దగ్గరగా వేసి ఉన్నాయి. ఆ తలుపులు క్రింద నుంచి లైట్ కాంతి బయటికి వస్తుంది. కృష్ణ చైతన్య ఆ గదిలో ఉన్నాడని ఫనికి తెలుసు. అక్కడి నుంచే ఉదయం ఫోన్ చేశాడు. ఎవరో వస్తే మాట్లాడాడు. సుజాత ఆంటీ రాజా నిద్రపోయే గది ఆ పక్కనే ఉంది. ఈ గెస్ట్ హౌస్లో ప్రతి అంగుళం రాజా తనకి ఇది మా నాన్న ఆఫీస్ రూమ్, ఇది మా బెడ్రూమ్, ఇది ఎవరన్నా వస్తే ఇచ్చే గది అంటూ చెప్పి చూపించాడు. ఫన్నీ మెల్లగా గదిలో నుంచి లైట్ కాంతి కనిపిస్తున్న తలుపులను తీసి తల మాత్రం ఆ రెండింటి మధ్య నుంచి లోపలికి పెట్టి చూశాడు. లోపల లైట్ వెలుగుతుంది. కృష్ణ చైతన్య టేబుల్ దగ్గర కూర్చొని పక్క ఫైల్లోకి చూస్తూ టైప్ చేస్తున్నాడు. ఫనీ ముఖం తిప్పి ఫైల్లోకి చూస్తున్న అతన్ని ఇష్టదైవాన్ని చూసిన భక్తుల్లా కళ్ళకి ఎంతో ఆనందంలా కళ్ళారా చూశాడు. కొద్దిసేపు అయింది. కృష్ణ చైతన్య టైప్ రైటర్కి తెల్ల కాగితం బిగిస్తున్నాడు. అతను ఆలోచనగా ఆ ఫైల్లో కాగితాలనే శ్రద్ధగా తదేకంగా చూస్తున్నాడు. అంకుల్, నేను రావచ్చునా? తన గొంతు విని తల్లి ఎక్కడ వచ్చి మెడ పట్టుకుంటుందో అని భయపడిన వాడిలా రహస్యంగా గొంతు లేవకుండా గట్టిగానే అడిగాడు. కాగితాలు తదేకంగా చూస్తున్న కృష్ణ చైతన్య ఉలికి పడినట్లుగా తలెత్తి గుమ్మం వైపు చూశాడు. తలుపుల మధ్య నుంచి ఫనీ తల మాత్రమే లోపలికి కనిపిస్తుంది. హలో ఫనీ, ఏమిటి అడిగాడు. నేను లోపలికి రావచ్చునా? మళ్ళా రహస్యంగా అడిగాడు. రా, ఏం నిద్ర రావడం లేదా? ఫనీ లోపలికి వచ్చి జాగ్రత్తగా తలుపులు మూశాడు. రాజా కూడా మేలుకున్నాడా? కృష్ణ చైతన్య అడిగాడు. ఊహు అన్నట్టు తల తిప్పాడు. నీకెందుకు నిద్ర రావడం లేదు మరి? కాగితం బిగుస్తూ అన్నాడు. తెలియదు మరి, కూర్చో అన్నాడు కృష్ణ చైతన్య. ఫనీ సంతోషంగా కృష్ణ చైతన్య టేబుల్ ఎదురుగా కుర్చీలో కూర్చున్నాడు. కృష్ణ చైతన్య మళ్ళా టైప్ చేయడంలో లీనమైపోయాడు. చాలా ముఖ్యమైన విషయంలా జాగ్రత్తగా మళ్ళీ ఒకసారి శ్రద్ధగా చదివి మరీ టైప్ చేస్తున్నారు. ఇంకో కాగితం టైప్ చేయడం పూర్తయింది. మరోటి బిగించడానికి కాగితం చుట్టుకోవడానికి తల తిప్పేసరికి ఫనీ టేబుల్ మీద మోచేయి ఆనిచ్చి అరచేతుల్లో ముఖం దించుకొని రెప్ప వాల్చకుండా కృష్ణ చైతన్యనే చూస్తున్నాడు. ఏమిటి అన్నాడు కృష్ణ చైతన్య. ఫనీ మాట్లాడలేదు. ఏమిటి, నిద్రపోవా? పోనీ అన్నట్టుగా తల అడ్డంగా తిప్పాడు. సరే పోనీలే, నాకు తోడు కూర్చో. ఎక్కడైనా మంచినీళ్ళు ఉన్నాయా? కృష్ణ చైతన్య చుట్టూ చూశాడు. అతనికి దాహం వేస్తుంది. ఫనీ కుర్చీలో నుంచి దిగి పరిగెత్తాడు. అక్కడ టేబుల్ మీద ఉన్న ఐస్ వాటర్ జగ్లో నుంచి నీళ్లు గాజు గ్లాసులో పోసి షర్టుతో గ్లాసు అడుగున తడి లేకుండా తుడిచేసి చేతులతో పట్టుకుని తెచ్చి అందించాడు.
ఆ పని ఎంతో శ్రద్ధగా భక్తిగా చేస్తున్న సేవకుడిలా ఉంది. కృష్ణ చైతన్య గ్లాస్ తీసుకుని తిరిగి ఇచ్చాడు. ఫనీ వెళ్ళి గ్లాస్ పెట్టి వచ్చాడు. కృష్ణ చైతన్య కాగితాలు సర్దుతున్నాడు. అంకుల్ ఆగిపోయాడు. ఏమిటి అడిగాడు. నాకు ఫనీ ఆగిపోయాడు. నీకు ఏమిటి చెప్పు, ఏమైనా కావాలా అన్నట్టు అడిగాడు. అంకుల్ మీరు నాకు నాన్న ఎందుకు అవ్వలేదు, రాజాకి ఎందుకు అయ్యారు? ఫనీ గొంతు ఆర్తిగా అడిగాడు. కాగితాలు సర్దుతున్న కృష్ణ చైతన్య చేతులు ఆగిపోయాయి. అతను మెల్లగా ముఖం కాగితాల మీద నుంచి ఫనీ వైపు తిప్పాడు. ఫనీ అతని చేయి గట్టిగా 2 చేతులతో పట్టుకున్నాడు. వాదిస్తున్నట్టుగా, అర్థిస్తున్నట్టుగా, బతిమాలుతున్నట్టుగా. అంకుల్, మీరు నాకు డాడీగా ఉంటానని మా అమ్మకి చెప్పండి అంకుల్, ప్లీజ్ అంకుల్, మీరు నాకు డాడీగా ఉంటే బాగుంటుంది. నాకు మీ దగ్గరికి వెళ్తానంటే ఎప్పుడు వద్దు అంటుంది. మీరు నాకు డాడీ అయిపోతే అమ్మ ఇంకేం చేయలేదుగా అంకుల్, ప్లీజ్. ఫనీ కళ్ళల్లో నీళ్లు బుగ్గల మీదకి జారినాయి. కృష్ణ చైతన్య నిశ్చేష్టుడైనట్టు చూస్తున్నాడు. ఆ పసి హృదయంలో మంచి ఆ మాటలు ఆక్రందనగా చీల్చుకువచ్చినట్టుగా ఉన్నాయి. అతను ఫనీ ముఖంలో కనిపించిన భావాలకి తనకు తెలియకుండానే అప్రయత్నంగా ఫనీ భుజాల చుట్టూ చేయి వేశాడు. అంతే, మరుక్షణంలో ఫనీ అతని ఛాతిని కరుచుకుపోయినట్టే ఒదిగిపోయాడు. అంకుల్, మీరు నాకు డాడీ ఎందుకు కాలేదు, రాజాకి ఎందుకు అయ్యారు? నేను మీతోనే ఉంటాను అంకుల్, డాడీ అని పిలుస్తాను అంకుల్. నాకెంత బాగుంటుందో. నేను అల్లరి చెయ్యను, అస్సలు చెయ్యను అంకుల్, ప్లీజ్. కృష్ణ చైతన్య ఫనీ తలను మరింత దగ్గరికి అదుముకున్నాడు. ఆ పసిమాటలు అతని ఆంతర్యపు పొరల్లో ఎక్కడో అట్టడుగున నిద్రపుచ్చిన బాల్యపు విషాదాన్ని గేరం వేసి లాగినట్టు పైకి తీసుకువస్తున్నాయి. డాడీ, ప్లీజ్, వద్దు డాడీ, అల్లరి చెయ్యను, నీతోనే ఉంటాను. కృష్ణ చైతన్య కళ్ళలో నీళ్ళు వచ్చేసినాయి.